ఏం చేయాలి అనేది ఎవరికి క్లారిటీ లేదు. సో ఆ ఖర్చులు మనము 1,00,000 రూపాయలు వస్తే ఎట్లా ఖర్చు చేస్తాము, మన గురించా మన ఫ్యామిలీ గురించా ఏ కళలు ఉన్నాయి అది డీటెయిల్గా మనం రాసుకోవాలి. దీనికే డిపెండెంట్ డ్రీమ్ అంటారు. సో డీటెయిల్గా మనం రాసుకోవాలి, విజువలైజ్ చేయాలి, ఊహించాలి. గాజులు అంటే ఏ డిజైన్లో గాజు కావాలి, ఇల్లు అంటే ఎట్లా ఇల్లు ఉండాలి. సో అది మనం ఎప్పుడైతే అది ఊహించగలుగుతామో అప్పుడే అది అవుతుంది. సో అది ఇక్కడ రాసుకోండి. మీకు 5 లక్షలు వస్తే కూడా ఏం చేస్తారో అది కూడా రాసుకోండి. 10 లక్షలు రాబోయే కాలంలో వస్తే ఏం చేస్తారో రాసుకోండి. సో 24 అవర్స్లో మీ యొక్క డ్రీమ్స్ ఒక మంచి పేపర్ మీద అది మీ ఇంట్లో పూజా గదిలో అది అర్పించి మనం పూజ చేసి దాని మీద మొత్తం ఫ్యామిలీ వాళ్ళు సైన్ చేయాలి. ఓకే, సిగ్నేచర్ పెట్టాలి. అండ్ అప్లై కూడా సిగ్నేచర్ పెట్టారు. కమిట్మెంట్ అప్లై తరఫు నుంచి అయితే ఉంటుంది, కానీ మీ కమిట్మెంట్ కూడా అది సాధించడానికి మీరు కమిట్ కావాలి ఫ్యామిలీతో సహా అని అంటున్నారు. తయారు ఉన్నారా దానికి? बोला टाइम करने को बोला तो फोटो मुझे चाहिए, दूसरी को फोटो मुझे चाहिए। आया 1 किलोमीटर डालूंगा। बोलो बोलिए। हेलो आज सूर्य साहब गुड मॉर्निंग सर। మీరు వెస్టేజ్లో జాయిన్ అయిన 10 డేస్ని మా పాపని మెడికల్ కోచింగ్ జాయిన్ చేశాను. ఎందుకంటే నేను మా పాపకు భరోసా ఇచ్చాను. నేను వెస్టేజ్లో జాయిన్ అయిన బిడ్డ మనకి ఈ కోచింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి నీకు మెడికల్ సీట్ వస్తుంది, నాకు 1 lakh వస్తుంది. ఈ 1 lakh ప్రతి నెల నీ కాలేజీ ఫీజు కట్టాలని చెప్పేశాను. మా పాప కాకుండా ప్రతిరోజు కలిగి కాకుండా ఆ డ్రీమ్ని ప్రతిరోజు 10 times చదువుతాం. నాకు 1 lakh వచ్చేదాకా మా పాపకు భరోసా ఇచ్చా. ప్రతి 1 lakh ప్రతి రూపాయి మా పాప డాక్టర్గా తయారు చేయడానికి నేను డ్రీమ్గా పెట్టాను. मेडिकल सीट मिला है तो मैं मेरे बेटे को बोल रहा हूँ तुम जाओ, मैं रेजिस्ट्रेशन कर रहा हूँ, तुम्हारी पढ़ाई को रेजिस्ट्रेशन करूँगा, अपनी मेहनत करूँगा, एक बार जल्दी कमाऊँगा बोल के कमिटमेंट करे बेटे को। बहुत बढ़िया, वेरी गुड वेरी गुड। उनका ड्रीम पढ़ते हैं वो बिजनेस करते हैं। अच्छा वेरी गुड, बहुत बढ़िया बहुत बढ़िया। आपने जो ड्रीम आपने भी लिखा है कि आपको क्या चाहिए, जरा आँख बंद करो। जब तक मैं बोलूँगा आँख खोलिए तब तक आप उसे विजुलाइज करें, उसका मैनिफेस्ट करें। और मैनिफेस्ट करने का मतलब ये नहीं है कि उस प्रोसेस को आप विजुलाइज करें, आप रिजल्ट को मैनिफेस्ट करना है। मैनिफेस्ट करना है मतलब विजुलाइज करना है, उसको मेडिटेट करना है। रिजल्ट नॉट प्रोसेस। और जब रिजल्ट को विजुलाइज करते जाओगे तो मैनिफेस्ट करोगे, आपके शरीर के नाम पे खड़े होंगे। और जब तक मैं नहीं बोलूँ कि बस आगे खोलिए तब तक वो काम करना है। हर एक व्यक्ति जो है बैठा है बोलो। ఇప్పుడు అందరూ ఏ ప్రకారం చూసుకోండి. అండ్ ఈ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో రాసుకున్నారు అది నిజమైపోయింది. ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు అది ఊహించాలి. కళ్ళు మూసుకున్న తర్వాత అది విజువలైజేషన్ అంటారు. సార్ చెప్పినప్పుడు చెప్పినంతసేపు మీరు అందరూ కళ్ళు మూసుకొని అదే చూసుకుంటూ ఉండాలి. ఏదైతే మనం సాధించాలి అని అనుకుంటున్నామో అది ఆల్రెడీ సాధిస్తే ఎట్లా ఉంటుంది లైఫ్